హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి 1 కిలోన్నర ఉంటాయండి చేపలు. చేపల పులుసు అయితే చేస్తున్నాను ఈరోజు అయితే. ఇక్కడ ఆనపకాయ వేసి పులుసు పెడుతున్నానండి. చేపలను అయితే చక్కగా క్లీన్ చేసేసుకొని ముందుగా వాటిని అయితే మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి వచ్చే ఇంగ్రీడియంట్స్ అయితే ఒక ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే మిక్సీ పట్టేశాను. కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరకాయలు, తర్వాత ఒక ఒక ఆనపకాయ తీసుకున్నానండి. దాంట్లో ఒక హాఫ్ ముక్క మాత్రమే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. తొక్క తీసేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకున్నానండి. మనం కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ కర్రీకి వచ్చి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. చేపల కూర కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని మనం ఇక్కడ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ వెల్లుల్లిపాయ, జీలకర్ర, టమాటా, ఉల్లిపాయ మాత్రమే నేను మిక్సీ పట్టేసి వేసుకున్నాను. తర్వాత మనం కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇక్కడ ఒక స్పూను సాల్టును, ఒక స్పూను పసుపు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఇందాక చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనే ఒక 2 స్పూన్ల దాకా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను కారం అనేది చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అంటే టోటల్లీ 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి. 4 స్పూన్ల దాకా తీసుకున్నాను నేను. నెక్స్ట్ మనం కారం, ధనియాల పొడి వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ చింతపండు పులుసుని అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. అది దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కదుపుకోవాలండి. ఇది కొంచెం అంత మనకి పులుసు మరిగిన తర్వాతే మనం దీంట్లోనూ చేప ముక్కలు, ఆనపకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇక్కడ పులుసు అనేది కొద్దిగా మరిగింది కాబట్టి మనం దీంట్లోనూ ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కల్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు మీరైతే. నేనైతే కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకున్నాను. ఆనపకాయ ముక్కలు అనేసి వేసుకున్న తర్వాత దీంట్లోనూ మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కిలోన్నర తీసుకున్నానండి చేప ముక్కలు అనేది. చక్కగా మనం మ్యారినేట్ చేసుకుని కర్రీ చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి. మామూలుగా డైరెక్ట్గా చేప ముక్కలు వేసుకోకుండా కొంచెం ఉప్పు, కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ చేప ముక్కలన్నీ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత చూసారా అండి, ఇంకా పులుసులాగా ఉంది. మీరు కావాలితే ఇలా పులుసులో దింపేసుకోవచ్చు. కానీ మేమైతే కొంచెం దగ్గరగా ఎగరబెడతామండి. అంటే మరీ పులుసులాగా అయితే మా వాళ్ళు తినరు కాబట్టి కొంచెం దగ్గరగా నేనైతే ఇక్కడ కర్రీ అనేది ఎగరబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారండి, చాలా దగ్గరగా ఎగిరిపోయింది. ఫైనలీ చేపల పులుసు అనేది చక్కగా అయిపోయిందండి. మరి పులుసులాగా అయితే మేము తినాం ఫ్రెండ్స్, అందుకని ఇలా దగ్గరగా ఎగరబెట్టేశాను. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కలు అనేది చాలా చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి మీకు మొత్తం దీంట్లో ఉండిపోయింది, అంటే స్మాష్ అయిపోయింది మనకి. ఇక్కడ మీరు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు ఆనపకాయ ముక్కలు. ఇక్కడ ఫైనలీ చేపల కూర అయితే అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, పులుపు, కారం అంతా కూడా. ఫైనల్లీ నేను చేసిన ఈ ఆనపకాయ చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.